మా ఇంటి రావద్దు రావద్దు అంటే హైదరాబాద్లో బ్రాహ్మిన్స్ చెక్కిన సుధాకర్ గారు ఉంటే వారి ఇంటికి తీసుకెళ్ళిపోయి అయ్యా ఆ 2 days ఉండి అక్కడ రిటర్న్ అయ్యామండి. వీళ్ళు నాకు క్యాన్సర్ వచ్చింది, చిన్న కొడుకు వైద్యం చేయించట్లేదు, ఈగురు పట్టించుకోవట్లేదు అని ఏదో నాటం చేస్తున్నారండి. భాష కూడా మారిపోయింది నాకు తట్టుకోలేక. నన్ను ఎందుకు ఎత్తుకోవాలా, నన్ను ఎందుకు రోడ్డు లాగాలా, మీకు నాకు సంబంధాలు లేవే, 1 year నుంచి మేము రాకపోకలు లేవే, పూర్తిగా దిగిపోయే, ఇంకా నన్ను టార్గెట్ చేస్తా ఉన్నారా, ఏ వాసించి టార్గెట్ చేస్తారని నేను అడుగుతా ఉన్నాను. నువ్వు టార్గెట్ చేసి బెదిరిపోతానా? కిల్లపూడి మున్సిపల్ మనవండి ముద్ర వీర్రావు గారు అబ్బాయిని బెదిరిపించేస్తే బెదిరిపోవడానికి ఈ రక్తంలో తేడా లేదు అని గ్రహించుకోండి. నా కొడుకే కాదు, నా మనవరాలను కూడా రాజకీయాలు దింపుతాను, మనవరాలు ముఖ్యమంత్రి స్థాయి తీసుకెళ్తాను, మనవరాల తర్వాత మనవను కూడా రాజకీయాలు దింపుతాను. ఎవరు ఎన్ని ఏడిసినా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాను. ఏడిసేవాడిని ఇంకా ఏడిపించడం కోసం నా మనవరాలను రాజకీయాలు దింపుతాను, ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను, మనవరాలని మనం కూడా తీసుకెళ్తాను రాజకీయాల్లోకి, వదిలిపెట్టను. ఎవడో ఏడుతున్నారని చెప్పేసి వదిలేస్తాను రాజకీయాలు నేను. వీళ్ళకి నాకు సంబంధం ఏంటి? గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. పిచ్చి పిచ్చిగా వాక్కండి, పిచ్చి పిచ్చిగా తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకండి. ఈ అమ్మాయి మాంగారికి క్యాన్సర్ వచ్చింది, 3 నెలలు నేను రాజమండ్రి హాస్పిటల్ రోజు వెళ్ళి వైద్యం చేయించాను. ఈ అమ్మాయి 3 వారానికి 10 రోజులు వచ్చి కూడా చూడడానికి అలో అంతే. వీళ్ళు సేవ చేశారటండి తల్లికి. నా కొడుకు 24 గంటలు నా సేవ చేస్తుంటే ఏడుతూ ఉన్నారు వీళ్ళు. వారం రోజులకి 1 గంట సేవ చేసేవాడు కదా నా కొడుకు, వాళ్ళ కొడుకు. వీళ్ళు నా మీద పెద్ద ప్రేమ వలబోసేస్తూ ఉన్నారు. పిచ్చివాళ్ళారా, అన్నీ గుర్తున్నాయి అయ్యా. గతంలో సార్ మనస్పర్ధలు వచ్చాయి చెప్తున్నాను సార్ మీకు. 7 సంవత్సరాల క్రితం నా భార్యకి క్యాన్సర్ వచ్చిందండి హైదరాబాద్లో. సర్జరీ చేయించానండి. 15 days హాస్పిటల్లో ఉన్నామండి. మళ్ళా 10 రూపాయలకి రండి కీమో చేయించానని చెప్పి డాక్టర్ సెన్సార్ గారు చెప్తే ఈ ఎదవలకి ఇంటికి వచ్చానండి. ఈ ఎదవలో 5 నిమిషాలు కూడా లోపల రావద్దన్నారు మమ్మల్ని. 5 నిమిషాలు కూడా మొగుడు పిల్లం మా ఇంటికి రావద్దు. ఇది వారి ఆదేశం అండి. వీళ్ళు మా మీద ప్రేమ చూపిస్తున్నారా? తప్పు తప్పు తప్పు. రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తూ ఉన్నాడు, రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తూ ఉన్నారు. కాళ్ళు కూడా నొక్కి రాత్రి నీ పడుకున్న వరకు కూడా సేవ చేస్తూ ఉన్నారు. అయ్యా మాకు నా కొడుక్కి నాకు మనస్పర్ధ పెంచి దూరం చేస్తే వాళ్ళ గడపకు వస్తానమ్మని చెప్పి అనుకుంటున్నారండి. చేస్తే ఈ జన్మ కదా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా గుమ్మం ఎక్కను. ఆ గుమ్మం ఎక్కడం కోసం నాకు కొడుక్కి మా వీంకుడు శివాజీ గారికి మనస్పర్ధ పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఆపండి, తప్పు. ఇటువంటి కుళ్ళు రాజకీయాలు, కుళ్ళు మనస్తత్వాలతోటి ఎంతకాలం జీవిస్తారని అడుగుతా ఉన్నా నేను. మీకు నాకు సంబంధం ఏంటి? సంవత్సరం కాలం నుంచి మీకు మాకు రాకపోకలు లేవే, ఎందుకు నా గురించి ఏడుస్తూ ఉన్నారు మీరు? బిందులతోటి బిందులు కళ్ళ నీళ్ళు కాచేస్తా ఉన్నారే. నా కొడుకు రాజకీయాలు రావటం వాళ్ళకి కంటికి చూడలేకపోతున్నారు, కంటితోటి.